బ్రేకింగ్ న్యూస్ అహ్మదాబాద్ విమాన ప్రమాద బాధితులను ప్రధాని మోదీ పరామర్శించారు. అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి వెళ్లిన మోదీ బాధితుల పరిస్థితిపై ఆరా తీసి వారిని ఓదార్చారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తర్వాత విమానం కూలిన ప్రదేశానికి వెళ్లిన పరిస్థితిని పరిశీలించారు. ఇక ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. और ताज़ा जानकारी के साथ हमारे संवाददाता सुधाकर दास हमारे साथ जुड़ गए हैं। सुधाकर, हम कल से देख रहे हैं जिस वक्त ये बड़ी घटना हुई, बड़ी दुर्घटना हुई, उसके बाद से प्रधानमंत्री नरेंद्र मोदी लगातार इस घटना पर नज़र बनाए हुए हैं और इस वक्त प्रधानमंत्री खुद जायजा लेने के लिए अहमदाबाद पहुंचे हैं, दुर्घटना स्थल का निरीक्षण कर रहे हैं और केंद्रीय मंत्री उन्हें तमाम जानकारी दे रहे हैं। बिल्कुल आपने सही कहा। कल जैसे ही అహ్మదాబాద్ లో బోయింగ్ 787 విమానం కూలిన ఘటనపై నిపుణులు పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అలాగే భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కూలిన ఎయిర్ ఇండియా విమానం సరైన స్థితిలో ఉన్నట్టు కనిపించడం లేదని అమెరికాకు చెందిన నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రాథమికంగా ఈ ప్రమాదం ఆశ్చర్యకరంగా ఉందని వారు వాదిస్తున్నారు. అలాగే అహ్మదాబాద్ లో కూలిన విమానం బోయింగ్ డ్రీమ్ లైనర్. ఈ శ్రేణి లోహ విహంగాలు 2009 నుంచి సేవలు అందించడం ప్రారంభించాయి. అప్పటి నుంచి ఇవి కూలిన ఘటన ఒక్కటి సంభవించలేదని విమానయాన భద్రతా నెట్వర్క్ గణాంకాలు తెలియజేస్తున్నాయి. प्रधानमंत्री नरेंद्र मोदी ने अहमदाबाद में विमान हादसे के दुर्घटना स्थल का जायजा लिया। पीएम के साथ गुजरात मुख्यमंत्री शॉर्ट सर्किट हो गया पड़ी जाएगा मरी जाए नीचे आओ सो मैं मिल जाए लो उसने मारवाना है हमारे वीर के भाई ने शॉर्ट सर्किट हुआ नहीं सर। हां शॉर्ट सर्किट में से ये सीएनजी అహ్మదాబాద్ లో ప్రమాదానికి గురైన విమానం ప్రయాణానికి అనువైన స్థితిలో ఉందా అన్నదే ఈ దుర్ఘటనపై దర్యాప్తు జరిపే పరిశోధకులు అడిగే తొలి ప్రశ్న అని వైమానిక భద్రతా విషయాలు నిపుణులు జాన్ ఎం కాక్స్ అన్నారు. ఆయన వాషింగ్టన్ డీసీలోని సేఫ్టీ ఆపరేటింగ్ సిస్టమ్ సంస్థకు సీఈఓగా వ్యవహరిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన చిత్రాలను గమనిస్తే విమానం టేకాఫ్ చేసే సమయంలో కీలక పాత్ర పోషించే స్లాట్లు, ఫ్లాప్ల అమరిక సరిగ్గా ఉందా అన్న ప్రశ్న తలెత్తుతోందని ఆయన అన్నారు. ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియోను పరిశీలిస్తే ముక్కు భాగం పైకి లేచి ఉన్న స్థితిలో ఉండగానే విమానం నేలపైకి కుంగిపోయిందని స్పష్టమవుతోందని కాక్స్ అన్నారు. దీన్ని బట్టి విమానం ఎగరడానికి కావాల్సిన లిఫ్ట్ అందుకోలేకపోయినట్లు స్పష్టమవుతోందని ఆయన అన్నారు. ఇక స్లాట్లు, ఫ్లాప్లు సరైన స్థితిలో ఉంటే తక్కువ వేగంలోనూ విమానానికి పైకి ఎగిరే ఊపు లభిస్తుందని ఆయన తెలిపారు. ఇప్పటికీ ఇప్పుడు ఏది ఖచ్చితంగా చెప్పలేం, కానీ విమానాన్ని వెనక నుంచి పరిశీలిస్తే దాని ట్రైలింగ్ ఎడ్జ్ ఫ్లాప్లు ఉండాల్సిన స్థితిలో ఉన్నట్టు కనిపించడం లేదని ఆయన వెల్లడించారు. అందుబాటులో ఉన్న చిత్రాల నాణ్యత ఏ విషయాన్ని తేల్చి చెప్పేందుకు వీలు కలిగించే స్థాయిలో లేదని వైమానిక భద్రతా విషయాల నిపుణుడు జాన్ ఎం కాక్స్ అన్నారు. ప్రమాదానికి కారణాలేమిటో అప్పుడే తేల్చి చెప్పలేమని, కానీ తరచి చూస్తే ఈ ప్రమాదం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. విమానం 200 మీటర్లు లేదా 650 అడుగులు కూడా ఎగరగానే కూలింది. దీన్ని బట్టి చూస్తే చివరి క్షణంలో ఏదో సరిచేయడానికి వీల్లేని సమస్య పైలట్ కు తలెత్తిందని స్పష్టమవుతోందని యార్క్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న జాన్ మార్క్ డెర్మిడ్ అన్నారు.
ఇక జెట్ విమానాలకు అనేక ప్రత్యామ్నాయ బ్యాకప్ ఏర్పాట్లు ఉంటాయి. ఒకే ఇంజిన్ సాయంతో పైకి ఎగరగలిగే ఏర్పాటు అందులో ఒకటి. అందుకే ఈ ప్రమాదం అసాధారణంగా కనిపిస్తోందని ఆయన అన్నారు. అయితే మాజీ పైలట్ యహసాన్ ఖలీద్ మాత్రం విమానం ల్యాండింగ్ గేర్ కిందకు ఉండడంపై అనుమానం వ్యక్తం చేశారు. పైలట్ ఏటీసీకి మేడే కాల్ ఇచ్చారంటే విమానంలో వ్యవస్థ విఫలమైందని అర్థమన్నారు. ఇక ల్యాండింగ్ గేర్ ఎందుకు కిందకు ఉందో అర్థం కావడం లేదని, విమానం గాల్లోకి లేచిన వెంటనే ల్యాండింగ్ గేర్ లోపలికి వెళ్లిపోతుందని, కూలిన విమానం ల్యాండింగ్ గేర్ కిందకు ఉందంటే ఇంజిన్ విఫలమైనట్లు గుర్తించాలని మాజీ పైలట్ యహసాన్ ఖలీద్ చెప్పారు. అసలు ల్యాండింగ్ గేర్ ఎందుకు కిందకు ఉన్నదంటే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. విమానం కూలడానికి కారణం ఏంటన్నది ఇప్పుడే ఎవరూ చెప్పలేరని ఖలీద్ అన్నారు. విమానం శక్తిని కోల్పోయినట్లు కనిపించిందని, దానికి ఇంజన్లో లోపం కూడా కారణమై ఉండవచ్చని తెలిపారు. అయితే ఒకేసారి 2 ఇంజన్లు విఫలమయ్యే అవకాశం ఉండదన్నారు. అంత తక్కువ సమయంలో పక్షి ఢీకొనడం వల్ల ఇంజన్లు ఫెయిల్ అయ్యే ఛాన్స్ కూడా ఉందని చెప్పారు. అమెరికా ఏరోస్పేస్ సేఫ్టీ కన్సల్టెంట్ యాంటోనీ బ్రిక్ హౌస్ కూడా ఇలాంటి అభిప్రాయాలే వ్యక్తం చేశారు. టేకాఫ్ అయిన విమానానికి ల్యాండింగ్ గేర్ ఆ స్థితిలో ఉండడం అసహజంగా అనిపిస్తోందన్నారు. కూలిపోయే ముందు ఆ విమానాన్ని చూస్తే రన్వే వైపు వెళ్తున్నట్లుగా అనిపించిందని చెప్పారు. मुलाकात कर रहे हैं घायलों का हालचाल. ఇంజిన్ల విఫలమవడం లేదంటే పక్షి ఢీకొనడం వల్లే ఈ అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి కారణమై ఉండవచ్చని, ఇంజిన్లు విఫలమవడం లేదా పక్షి ఢీకొనడం అయి ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. విమానం కూలిన వీడియోలు చూస్తుంటే టేకాఫ్ కు అవసరమైన శక్తిని అందించడంలో ఇంజిన్లు విఫలమైనట్లు కనిపిస్తోందని 3 సీనియర్ వైడ్ బాడీ పైలట్లు అభిప్రాయపడ్డారు. ఒక్క ఇంజిన్ విఫలమైనట్లు కనిపించడం లేదని, అలా అయి ఉంటే విమానం ఊగిపోతుందని ఓ పైలట్ పేర్కొన్నారు. కానీ ఈ ఘటనలో విమానం స్థిరంగానే ఉందన్నారు. అంటే 2 ఇంజన్లు విఫలమై ఉంటాయని, 2 ఇంజన్లలోనూ థ్రస్ట్ కోల్పోయి ఉండవచ్చని మరో కమాండర్ పేర్కొన్నారు. పక్షులు ఢీకొనడం వల్ల కూడా 2 ఇంజన్లలో మంటలు చెలరేగి ఉండవచ్చని అన్నారు. కాగా విమానం 2 ఇంజన్ల శక్తిని కోల్పోయి ఉంటాయని ఇంకొక పైలట్ చెప్పారు. ఒక ఇంజిన్ విఫలమై ఉంటుందని, అలాగే ల్యాండింగ్ గేర్ పైకి రాకపోవడంతో 2వ ఇంజిన్ కూడా సరిపడా శక్తిని ఉత్పత్తి చేయలేకపోయి ఉంటుందని తెలిపారు. అహ్మదాబాద్ లో బోయింగ్ 787 విమానం కూలిన ఘటనపై నిపుణులు పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అలాగే భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కూలిన ఎయిర్ ఇండియా విమానం సరైన స్థితిలో ఉన్నట్టు కనిపించడం లేదని అమెరికాకు చెందిన నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రాథమికంగా ఈ ప్రమాదం ఆశ్చర్యకరంగా ఉందని వారు వాదిస్తున్నారు. అహ్మదాబాద్ లో కూలిన విమానం బోయింగ్ డ్రీమ్ లైనర్. ఈ శ్రేణి లోహ విహంగాలు 2009 నుంచి సేవలు అందించడం ప్రారంభించాయి. అప్పటి నుంచి ఇవి కూలిన ఘటన ఒక్కటి సంభవించలేదని విమానయాన భద్రతా నెట్వర్క్ గణాంకాలు తెలియజేస్తున్నాయి. అహ్మదాబాద్ లో ప్రమాదానికి గురైన విమానం ప్రయాణానికి అనువైన స్థితిలో ఉందా అన్నదే ఈ దుర్ఘటనపై దర్యాప్తు జరిపే పరిశోధకులు అడిగే తొలి ప్రశ్న అని వైమానిక భద్రతా విషయాల నిపుణుడు జాన్ ఎం కాక్స్ అన్నారు. ఆయన వాషింగ్టన్ డీసీలోని సేఫ్టీ ఆపరేటింగ్ సిస్టమ్స్ సంస్థకు సీఈఓగా వ్యవహరిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన చిత్రాలను గమనిస్తే విమానం టేకాఫ్ చేసే సమయంలో కీలక పాత్ర పోషించే స్లాట్లు, ఫ్లాప్ల అమరిక సరిగ్గా ఉందా అన్న ప్రశ్న తలెత్తుతోందని ఆయన అన్నారు. ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియోను పరిశీలిస్తే ముక్కు భాగం పైకి లేచి ఉన్న స్థితిలో ఉండడాన్నే విమానం నేలపైకి కుంగిపోయిందని స్పష్టమవుతోందని కాక్స్ అన్నారు. దీన్ని బట్టి విమానం ఎగరడానికి కావాల్సిన లిఫ్ట్ అందుకోలేకపోయినట్లు స్పష్టమవుతోందని ఆయన అన్నారు. ఇక స్లాట్లు, ఫ్లాప్లు సరైన స్థితిలో ఉంటే తక్కువ వేగంలోనూ
విమానానికి పైకి ఎగిరే ఊపు లభిస్తుందని ఆయన తెలిపారు. ఇప్పటికిప్పుడు ఏది ఖచ్చితంగా చెప్పలేం కానీ విమానాన్ని వెనక నుంచి పరిశీలిస్తే దాని ట్రైలింగ్ ఎడ్జ్ ఫ్లాప్లు ఉండాల్సిన స్థితిలో ఉన్నట్టు కనిపించడం లేదని ఆయన పేర్కొన్నారు. అయితే అందుబాటులో ఉన్న చిత్రాల నాణ్యత ఏ విషయాన్ని తేల్చి చెప్పేందుకు వీలు కలిగించే స్థాయిలో లేదని వైమానిక భద్రతా విషయాల నిపుణుడు జాన్ ఎం కాక్స్ అన్నారు. ప్రమాదానికి కారణాలేమిటో అప్పుడే తేల్చి చెప్పలేమని, కానీ తరచూ చూస్తే ఈ ప్రమాదం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. విమానం 200 మీటర్లు లేదా 650 అడుగులు కూడా ఎగరగానే కూలింది. దీన్ని బట్టి చూస్తే చివరి క్షణంలో ఏదో సరిచేయడానికి వీల్లేని సమస్య పైలట్ కు తలెత్తిందని స్పష్టమవుతోందని యార్క్స్ విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న జాన్ మ్యాక్డెర్మిడ్ అన్నారు. జెట్ విమానాలకు అనేక ప్రత్యామ్నాయ బ్యాకప్ ఏర్పాట్లు ఉంటాయి. ఒకే ఇంజిన్ సాయంతో పైకి ఎగరగలిగే ఏర్పాటు అందులో ఒకటి. అందుకే ఈ ప్రమాదం అసాధారణంగా కనిపిస్తోందని ఆయన అన్నారు. అయితే మాజీ పైలట్ ఎహ్సాన్ ఖలీద్ మాత్రం విమానం ల్యాండింగ్ గేర్ ఎందుకు కిందకు ఉండడంపై అనుమానం వ్యక్తం చేశారు. అలాగే పైలట్ ఏటీసీకి మేడే కాల్ ఇచ్చారంటే విమానంలో వ్యవస్థ విఫలమైందని అర్థమన్నారు. ల్యాండింగ్ గేర్ ఎందుకు కిందకు ఉందో అర్థం కావడం లేదని, విమానం గాల్లోకి లేచిన వెంటనే ల్యాండింగ్ గేర్ లోపలికి వెళ్లిపోతుందని, కూలిన విమానం ల్యాండింగ్ గేర్ కిందకు ఉందంటే ఇంజన్ విఫలమైనట్లు గుర్తించాలని మాజీ పైలట్ ఎహ్సాన్ ఖలీద్ చెప్పారు. అసలు ల్యాండింగ్ గేర్ ఎందుకు కిందకు ఉందన్నదే పెద్ద ప్రశ్నగా మారిందని, విమానం కూలడానికి కారణం ఏంటన్నది ఇప్పుడే ఎవరూ చెప్పలేరని ఖలీద్ అన్నారు. విమానం శక్తిని కోల్పోయినట్లు కనిపించిందని, దానికి ఇంజన్లో లోపం కూడా కారణమై ఉండవచ్చని తెలిపారు. అయితే ఒకేసారి 2 ఇంజన్లు విఫలమయ్యే అవకాశం ఉండదన్నారు. అంత తక్కువ సమయంలో పక్షి ఢీకొనడం వల్ల ఇంజన్లు ఫెయిల్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదని చెప్పారు. అలాగే అమెరికా ఏరోస్పేస్ సేఫ్టీ కన్సల్టెంట్ ఆంటోనీ బ్రిక్ హౌస్ కూడా ఇలాంటి అభిప్రాయాలే వ్యక్తం చేశారు. టేకాఫ్ అయిన విమానానికి ల్యాండింగ్ గేర్ ఆ స్థితిలో ఉండడం అసహజంగా అనిపిస్తోందన్నారు. కూలిపోయే ముందు ఆ విమానాన్ని చూస్తే రన్వే వైపు వెళ్తున్నట్లుగా అనిపించిందని చెప్పారు. అలాగే ఇప్పుడు మనం ప్రస్తుతం విజువల్స్ లో కూడా చూస్తున్నాము. ప్రధాని మోదీ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎక్కడైతే నిన్న విమానం కూలిందో ప్రస్తుతం ఆ ఘటనా స్థలాన్ని ప్రధాని మోదీ పరిశీలిస్తున్నారు. అసలు ఎలా ఈ ఘటన జరిగింది అనే దాని గురించి కూడా అక్కడున్న విశ్లేషకులతో కూడా ప్రధాని మోదీ సంభాషిస్తున్నారు. అలాగే ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో, ముఖ్యంగా మనం చూసినట్లయితే నిన్న ఒక భవనంపై ఈ హెలికాప్టర్ కూలింది. అది కూడా డాక్టర్స్ చదువుతున్నటువంటి ఓ హాస్టల్ పై ఈ ఏరోప్లేన్ అయితే కూలిపోయింది. ఆ ఘటనలో ఎవరైతే బాధితులు ఉన్నారో, డాక్టర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రధాని మోదీ పరిశీలించారు. వాళ్ళకి ధైర్యం చెప్పారు. వారి కుటుంబ సభ్యులతో కూడా ప్రధాని మోదీ మాట్లాడారు. ఘటన ఎలా జరిగింది, జరిగే ముందు మీకేమైనా సంకేతాలు ఏమైనా లభించాయా అంటూ కూడా ప్రధాని మోదీ అక్కడున్నటువంటి క్షతగాత్రులను కూడా పరిశీలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి కొంచెం నిలకడగానే ఉన్నట్లు అక్కడున్నటువంటి వైద్యులు కూడా చెప్తున్నారు. మరి ప్రధాని మోదీ ప్రస్తుతం ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ వస్తున్నారు. అసలు ఏం జరిగింది అనే దాని గురించి అక్కడున్న నిపుణులతో కూడా మాట్లాడుతున్నారు. అయితే నిన్న జరిగిన ఈ విమాన ఘోర ఘటనలో ఒకే ఒక్క వ్యక్తి ప్రాణాలతో బయటపడినట్లుగా కూడా మనకి నిన్ననే సమాచారం లభించింది. అతడి ఆరోగ్య పరిస్థితి కూడా ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లుగా కూడా వైద్యులు తెలుపుతున్నారు. అతడికి ఛాతీలో, పొట్ట భాగంలో, అలాగే అతని కంటికి గాయాలైనట్లుగా వైద్యులైతే వెల్లడించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి అటు ఇటుగానే ఉందంటూ కూడా వైద్యులు చెప్తున్నారు. బట్ ఏదేమైనా కూడా తమ సాయశక్తులా ప్రయత్నించి అతన్ని బ్రతికించడానికి మేము కృషి చేస్తామంటూ కూడా డాక్టర్స్ చెప్తున్నారు. అతడు బ్రతికి మాట్లాడితే గనక, అతడు స్పృహలోకి వచ్చి మాట్లాడితే గనక అసలు ఘటనకి ముందు ఏం జరిగింది అనేది కూడా మనకి బయటకి వస్తుందో అంటూ కూడా డాక్టర్స్, ఇటు పోలీసులు కూడా చెప్తున్నారు. మనం ప్రస్తుతం ఆ విజువల్స్ ని స్క్రీన్ లో చూస్తున్నాము. ఎవరైతే వ్యక్తి బయటపడ్డాడో ఆ వ్యక్తితో ప్రధాని మోదీ సంభాషిస్తున్నారు. అసలు ఏం జరిగింది అనేది కూడా అతన్ని అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. అసలు నెక్స్ట్ పోలీసులు వచ్చిన అతన్ని ఎంక్వైరీ చేస్తే గనక మనకి పూర్తి వివరాలు బయటకు వస్తాయి. ఘటన జరిగిన ముందు నిజంగానే పైలట్ అక్కడున్న ప్రయాణికులకి ఏమైనా
అలర్ట్ ఇచ్చారా, రెడ్ అలర్ట్ ఇచ్చారా, అప్రమత్తం చేశారా అనేది కూడా మనకి ఇంకా తెలియాల్సి ఉంది. అయితే అక్కడ కూలిన సమయంలో అక్కడ ఉన్నటువంటి చాలా మంది ప్రజలు కూడా గాయాల పాలయ్యారు, వారు క్షతగాత్రులయ్యారు. సో వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉంది. వారందరూ కూడా స్పృహలోనే ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. చిన్న చిన్న గాయాలతోనే వారందరూ కూడా బయటపడ్డారు. ముందు జాగ్రత్తగానే వెంటనే ఘటన జరిగిన 2-3 నిమిషాలకే ఇటు భద్రతా సిబ్బంది అక్కడికి వెళ్లి వీళ్ళందరినీ అలర్ట్ చేయడం వల్ల కొంత మేరకు ప్రాణ నష్టం అయితే తప్పిందనే చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఘటనలో మొత్తంగా 260 మంది ప్రాణాలు కోల్పోయారు. విఫలం అవ్వడం లేదంటూ పక్షి ఢీకొనడం అంటూ కూడా అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి కారణమై ఉండవచ్చని, అలాగే ఇంజన్లు విఫలం కావడం లేదా పక్షి ఢీకొనడం అయ్యి ఉండవచ్చని నిపుణులు కూడా చెబుతున్నారు. ఇక విమానం కూలిన వీడియోలు చూస్తుంటే టేక్ ఆఫ్ కు అవసరమైన శక్తిని అందించడంలో ఇంజన్లు విఫలమైనట్లు కనిపిస్తోందని 3 సీనియర్లు వైడ్ బాడీ పైలట్లు కూడా అభిప్రాయపడ్డారు. ఒక్క ఇంజన్ విఫలమైనట్లు కనిపించడం లేదని, అలా అయి ఉంటే విమానం ఊగిపోతుందని ఓ పైలట్ అయితే పేర్కొన్నారు. కానీ ఈ ఘటనలో విమానం స్థిరంగానే ఉందన్నారు. అంటే 2 ఇంజన్లు కూడా విఫలమై ఉంటాయని, 2 ఇంజన్లలోనూ థ్రస్ట్ కోల్పోయి ఉండవచ్చని మరో కమాండర్ కూడా పేర్కొన్నారు. ఇటు మనం చూసినట్లయితే పక్షులు ఢీకొనడం వల్లే కూడా ఇటువంటి ప్రమాదం జరుగుతుంది, 2 ఇంజన్లలో కూడా మంటలు చెలరేగే అవకాశం ఉండవచ్చు అంటూ కూడా అంటున్నారు. కాగా ఈ విమానం 2 ఇంజన్ల శక్తిని కోల్పోయి ఉంటుందని ఇంకొక పైలట్ కూడా చెప్పారు. ఇక ఒకవేళ ఇంజన్ విఫలమై ఉంటుందని, అలాగే ల్యాండింగ్ గేర్ పైకి రాకపోవడంతో 2వ ఇంజన్ కూడా సరిపడా శక్తిని ఉత్పత్తి చేయలేకపోయి ఉంటుందని కూడా వారు అభిప్రాయపడ్డారు.